హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు భారతరత్న వీర్ సావర్కర్ అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి కావున ఈరోజు ఆయన్ని స్మరించుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931 సంవత్సరంలో రామేశ్వరంలో జన్మించారు. అలాగే 2015 జూలై 27వ తారీఖు ఆయన మరణించడం జరిగింది. షిల్లాంగ్ ప్రదేశంలో విద్యను మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అన్నా యూనివర్సిటీలో విద్యను అభ్యసించడం జరిగింది. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. అతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందడం జరిగింది. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాదు. పూర్వ విద్యార్థి, సెయింట్ జోసెఫ్ కళాశాల తిరుచినాపల్లి, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నై. ఆయన వృత్తి ప్రొఫెసర్, రచయిత, శాస్త్రవేత్త. మతం ఇస్లాం మతం. భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్గా పేరు పొందారు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధికి కృషి చేశారు. 1998లో భారతదేశ పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలకమైన సంస్థాగత సాంకేతిక రాజకీయ పాత్ర పోషించారు. 2002లో రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతని అభ్యర్థిగా ప్రతిపాదించగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో అతను 2వ స్థానంలో ఎంపికయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు కలాం కుప్పకూలిపోయారు. 2015 జూలై 27న 83 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో సహా వేలాది మంది హాజరయ్యారు. అక్కడ ఆయన్ను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేయడం జరిగింది. అదేవిధంగా బాల్య విద్యాభ్యాసం చూసినట్లయితే పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఎక్కువ పడుతూ ఉండేవారు, ఎక్కువ కష్టపడేవారు. రామనాథపురం స్వార్జ్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల వద్ద విద్యను పూర్తి చేశాక కలాం తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి పూర్తయ్యే వరకు మక్కువ కలగలేదు. 4 సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించాడు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి 3 రోజులు పూర్తి చేయకపోతే తన ఉపకార వేతనం రద్దు చేస్తానని బెదిరించారు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తి చేసి డీన్ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించానన్నాడు. 8 స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో 9వ స్థానంలో పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పనిచేశారు. 1980లో
జూలై ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేరింది. SLV-3 పరీక్ష విజయం తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధావన్ను పిలిచినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఒకరు. అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డారు. నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి, ఎలా రావాలి అని సతీష్ ధావన్ అడగగా ఆయన మీరెప్పటికే విజయాన్ని ధరించి ఉన్నారు కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా వచ్చేయండి అని చెప్పడం జరిగిందట. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970, 1990 మధ్యకాలంలో కలాం PSLV, SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. ఈ 2 ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. 1970లో SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడంలో ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. 1992 జూలై నుంచి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా DRDO ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టంట్ను అభివృద్ధి చేశారు. దీన్ని కలాం రాజ్ స్టంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయకంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక ట్యాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం రాజు ట్యాబ్లెట్ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా పురస్కారాలు, గౌరవాలు విషయానికి వచ్చినట్లయితే కలాం 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లు పొందారు. ఇస్రో, DRDOలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుడిగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన ఆధునీకరణకు చేసిన కృషికి 1997లో కలాం గారికి భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్నను అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుంచి వాన్ బ్రాండ్ అవార్డును అందుకున్నారు. అబ్దుల్ కలాం గారి మరణం తర్వాత అనేక నివాళులు అందుకున్నారు. ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 15 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునరుజ్జీవన దినంగా జరుపుకుంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ APJ అబ్దుల్ కలాం పురస్కారం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా 2015 అక్టోబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో DRDO భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేయడం జరిగింది. నాసా వారి జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, JPL పరిశోధకులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫిల్టర్లలో కనుగొన్న కొత్త బ్యాక్టీరియంకు కలాం గౌరవార్థం సోసి బ్యాసిల్లస్ కలామి అని పేరు పెట్టారు. 2015 అక్టోబర్ 15న భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ హైదరాబాద్లోని DRDO మిసైల్ కాంప్లెక్స్ పేరును డాక్టర్ APJ అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్గా మార్చారు. ఆ తర్వాత నుంచి 2014 సంవత్సరంలో సైన్స్ డాక్టరేట్ పురస్కారం ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం వారు అందించారు. 2012 గౌరవ డాక్టరేట్ సైమన్ ప్రైజెస్ విశ్వవిద్యాలయం వారు అందించారు. 2011 IEEE గౌరవ సభ్యత్వం వారు అందజేయడం జరిగింది. 2015లో ఇంజనీరింగ్ డాక్టరేట్ వాటర్లూ విశ్వవిద్యాలయం వారు, 2009 గౌరవ డాక్టరేట్ ఓక్లాండ్ విశ్వవిద్యాలయం గారు, 2009 హోవర్ పథకం ASME ఫౌండేషన్ అమెరికా వారు, 2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా వారు, 2008 ఇంజనీరింగ్ డాక్టరేట్ నాన్యంగ్ టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సింగపూర్ వారు, 2007లో కింగ్ చార్లెస్ II పథకం రాయల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ వారు, 2007లో సైన్స్ రంగంలో గౌరవ డాక్టరేట్ విశ్వవిద్యాలయం ఇంగ్లాండ్ వారు, 2000 రామానుజన్ పురస్కారం అల్వార్లు రీసెర్చ్ సెంటర్ చెన్నై వారు, 1998 వీర్ సావర్కర్ పురస్కారం భారత ప్రభుత్వం, అలాగే 1997 ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం,
భారత జాతీయ కాంగ్రెస్ వారు 1997 భారతరత్న ఇండియన్ గవర్నమెంట్, 1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియా వారు, 1990 పద్మభూషణ్ భారత ప్రభుత్వం, 1981 పద్మభూషణ్ భారత ప్రభుత్వంతో వివిధ రకాలైనటువంటి బహుమతులు ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఆయన రాష్ట్రపతిగా కూడా సేవలు అందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెతానీ హాస్పిటల్కి తరలించగా అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాలు వ్యవధిలో ఏపీజే అబ్దుల్ కలాం గారు కన్నుమూయడం జరిగింది. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు. మరొకసారి భారతరత్న పురస్కారం అందుకున్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పించుకుందాం. జై హింద్.